అనేసింది. ఏమైంది? కనిపించలా, ఇంటికి రాలా, కాలేజ్ దగ్గర నుండి ఇంటికి రాలా. ఏమైపోయిందో తెలియక ఈ తల్లిదండ్రులంతా కూడా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతున్నారు, ప్రిన్సిపాల్స్ని అడుగుతున్నారు, కానీ ఈ అమ్మాయి కనిపించలేదు. ఏమైందో తెలియక ఒకసారిగా షాక్ తిన్నారు. ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్లో ఒక అమ్మాయి చెప్పింది, రోజు ఆ టైర్లు కొట్టేటువంటి అబ్బాయి వచ్చి ఈ అమ్మాయికి చాక్లెట్ ఇవ్వడం నేను చూశాను, 2-3 సార్లు వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం నేను చూశాను, కానీ ఇప్పుడు కనబట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్తే వీళ్ళు ఆ టైర్లు పంచర్ వేసుకునేటువంటి షాప్ దగ్గరికి వెళ్తే ఆ షాప్ మూసేసింది. దానికి కారణం ఏంటంటే కేవలం ఒక అమ్మాయిని ట్రాప్ చేయడం కోసమే అక్కడ పంచర్ షాప్ పెట్టారు. ఇది పోలీస్ రిపోర్ట్లో బయటపడినటువంటి వాస్తవం. ఏంటది? ఆ అమ్మాయిని మహాలక్ష్మి లాగా మనం ఏదైతే ఇంట్లో పెంచుకున్నాం కదా, ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నాం కదా, ఆ పిల్లని ఎత్తుకుపోవడం కోసమే అక్కడ పంచర్ షాపు పెట్టి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి పిల్లని ఎత్తుకుపోయారు. ఎందుకురా? పిల్లని ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళకి ఏది లాభం అనుకుంటే దాన్ని లవ్ జిహాద్ అంటారు. దాని పేరేంటి? లవ్ జిహాద్. ఈ లవ్ జిహాద్ ఎందుకు పుట్టిందో తెలుసా? మన హిందూ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేసి ఎత్తుకుపోవడం కోసం ఒక ముస్లిం ముఠ, వాళ్ళని ముస్లిమ్స్ అంటారు, ఆ ముస్లిం ముఠ ఎంతో అందమైన బట్టలు కొనిచ్చి, మంచి మంచి బైక్స్ కొనిచ్చి, సెంట్లు కొనిచ్చి, నీట్గా తయారు చేసి, షేవింగ్ చేసి, ఒక హీరోలాగా తయారు చేసి, ఎవరైతే అమ్మాయిలు ఎక్కువగా ఉంటారో అక్కడికి పంపించి వాళ్ళలో ఎవరినైనా ఒకరిని లవ్ చేసి లవ్ జిహాద్ చేసి తీసుకువస్తే ఆ అమ్మాయి ఏ కులం అయితే ఆ కులం ప్రకారంగా ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఒక బ్రాహ్మణ కులంలో అమ్మాయిని తీసుకొచ్చాడంటే వాడికి 50 లక్షలు ఇస్తారు. ఎంత? 50 లక్షల రూపాయలు. ఒక కాపు కులంలో అమ్మాయిని తీసుకొస్తే వాడికి 20 లక్షలు ఇస్తారు. ఒక అమ్మాయిని తీసుకొస్తే వాడికి లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వీడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్ చేయడానికి తీసుకురావడానికి వెళ్తాడన్నమాట. మరి ఈ అమ్మాయి తీసుకెళ్ళిన అమ్మాయి ఏమైపోతుందో తెలుసా మీకు? ఈ అమ్మాయిని ట్రిపుల్ తలాక్ అంటారు. ఇది అవసరం లేదా? హలో, ఆ అమ్మాయిని ట్రిపుల్ తలాక్ అంటారు. హలో, దాని పేరు ట్రిపుల్ తలాక్ అంటారు. అంటే ముస్లిమ్స్లో ఇది ఒక భాగం. అంటే ఎవరైనా ఒక పెళ్లి చేసుకుంటే మన హిందువులు ఏం చేస్తారు? చచ్చేంత వరకు కలిసి ఉంటారు కదా. మీ అమ్మ నాన్నలు అలాగే ఉంటారు కదా. ఎవరైనా పెళ్లి చేసుకుంటే చచ్చిపోయే వరకు కలిసి ఉంటారు కదా. కానీ ఈ ముస్లిం కమ్యూనిటీలో ఒక ఆచారం ఉంది, దాని పేరు ట్రిపుల్ తలాక్ అంటారు. ఎవరినైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి నచ్చకపోతే, ఏదైనా కోపపడినా, కనీసం టీ సరిగ్గా పెట్టకపోయినా తలాక్ 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 అని 3 సార్లు అంటే ఆ అమ్మాయితో విడాకులు అయిపోయినట్లే లెక్క. ఏంటది? ఆ అమ్మాయితో విడాకులు అయిపోయినట్లు లెక్క. ఇంకా మరుక్షణమే మెడ పట్టి బయటికి గెంటేస్తారు. అలా ఎన్ని పెళ్ళిళ్ళైనా వాళ్ళు చేసుకోవచ్చు. ఏంటది? ఎన్ని పెళ్ళిళ్ళైనా వాళ్ళు చేసుకోవచ్చు, ఎంతమంది పిల్లలైనా కనొచ్చు. మన వాళ్ళలో 2 పిల్లల్ని కన్న తర్వాత 3వ వ్యక్తిని కంటే వాడు రాజకీయంగా పోటీ చేయడానికి కూడా అనర్హుడుగా ప్రకటిస్తారు. అవునా? ఒకటే దేశం 2 పిల్లలు అంటారు. 3 వద్దు 2 ముద్దు అనే నినాదం మన చిన్నప్పటి నుండి నేర్పించడం బట్టి ప్రతి ఒక్కరూ ఎక్కువగా 2 పిల్లలనే కంటున్నారు. కానీ మన నాన్నలు, మన తాతలు 5గురిని, 6గురిని, 7గురిని కనేవాళ్ళు, మీకు తెలుసు కదా. కానీ ఇప్పుడు 2 పిల్లలతో ఆపేస్తున్నారు. కానీ ముస్లింలలో 3 పెళ్లిళ్ళు చేసుకొని 30 మంది పిల్లలు కంటున్నారు. ఏంటది? 3 పెళ్లిళ్ళు చేసుకొని 30 మంది పిల్లలు కంటున్నారు. వాళ్ళందరికీ బతుకు తెరుగు ఉండదు కనుక, 30 మందిని పోషించడం చేత కాదు కనుక ఆ 30 మందిని ఏం చేస్తున్నారంటే ఇలాంటి లవ్ జిహాద్ చేసి అమ్మాయిల్ని ఎత్తుకొస్తే మనకి 5 లక్షలు వస్తాయి, నువ్వు నీట్గా రెడీ అవ్వు, మంచి డ్రెస్ చేసుకో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముల్లాల చేత వీళ్ళకి డబ్బులు ఇప్పించి ముందు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత అమ్మాయిల్ని వల వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అలా తీసుకెళ్ళినటువంటి అమ్మాయిల చేత 10 మందిని కని, ఏంటది? 10 మంది పిల్లలు కనిచ్చి ఆ తర్వాత ఓపిక లేకపోతే ఆ అమ్మాయిని చంపేస్తున్నారు. ఇది ఎంత దారుణం అండి! మృగం కంటే హీనంగా, పశువు కంటే హీనంగా మన పిల్లల్ని, మన ఆడపిల్లల్ని, మన మహాలక్ష్మి లాంటి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇంత దారుణం చేస్తున్నారు. దాని పేరు లవ్ జిహాద్ అంటారు. ఏంటది? లవ్ జిహాద్. ఈ లవ్ జిహాద్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన హిందూ ఆడపిల్లలు మాత్రమే వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఇంత దారుణమైనటువంటి కుట్ర చేస్తున్నారు. ఇదేదో నేను చెప్తున్నది కాదు. మీరు వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో లవ్ జిహాద్ అని ఒకే ఒక్క టైటిల్ ఇవ్వగానే ఇలాంటివి కొన్ని 100,000 మీకు కనిపిస్తాయి. వీడియోస్ చూడండి కావాలంటే కొన్ని 100,000 వీడియోస్ మీకు కనిపిస్తాయి. ఎంతో దారుణంగా చిత్రహింసలు పెట్టి మరి చంపేస్తున్నారు. ఒక హిందూ అమ్మాయి కనుక ముస్లింకి భార్య అయితే
ఆ ముస్లింకు ఉన్నటువంటి ఆస్తిలో ఈ హిందూ అమ్మాయికి ఎలాంటి హక్కులు ఉండవు. పైగా ఈ అమ్మాయికి ఓపిక లేక ఇద్దరితో ఆపరేషన్ చేసుకుందామంటే వాళ్ళలో ఆపరేషన్ చేసుకోవడం అనేది నిషిద్ధం. ఎంతమంది అయినా పంది పిల్లల కన్నట్టు కంటూనే ఉండాలి, ఓపిక లేకపోతే చంపేస్తారు. ఇది ఎంత దారుణం ఒకసారి ఊహించండి. తల్లి లాంటి మహాభారతంలో ఒక తల్లి ఆవేదన ఎంత దారుణంగా ఉంటుందో మనకి వివరించి ఉంటుంది. అలాంటి ఈ భూమాత అని చెప్పేసి మనం తల్లితో పోలుస్తాం, భారత మాత అని చెప్పి దేశాన్ని తల్లితో పోలుస్తాం, గంగాదేవి మహిళతో పోలుస్తాం. మనం విద్య నేర్చుకునేటువంటి విద్యా దేవత సరస్వతిని ఒక తల్లితో పోలుస్తాం. అలాంటి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి మన దేశంలో ఇంత దారుణంగా మన పిల్లలు ఎత్తుకుపోతుంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మన భారతీయులు ఉండడం ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి. వీళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది. మీరెవరు? యోధులు. మీరు ఈ భారతదేశంలో పుట్టినటువంటి యోధులు. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలా వద్దా? అలాంటి మహిళా మూర్తుల్ని కాపాడుకోవాలా వద్దా? మన చెల్లెల్ని కాపాడుకోవాలా వద్దా? మన అక్కల్ని మనం కాపాడుకోవాలా వద్దా? ఇలాంటి లవ్ జిహాద్కి వ్యతిరేకంగా పోరాడాలా వద్దా? మనకు తెలిసిన నిజాన్ని మన తల్లిదండ్రులకి చెప్పాలా వద్దా? ఇలాంటి ప్రమాదం జరగకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇది మన బాధ్యత. ఇది నేను చెప్పింది కేవలం ఈ 20 నిమిషాల పాటు చెప్పింది ఒక్క విషయం గురించే. ఇలాంటి లవ్ జిహాద్ కేసులు నా జీవితంలో 6 సార్లు చేశా. అంటే 6 ఆడపిల్లల్ని నేను సగౌరవంగా కాపాడగలిగాను. కానీ మీరు ఎంతమందిని కాపాడుతారో అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంతమందిని కాపాడతారో అది మీ చేతుల్లో ఉంది. నాకంటే ఒక్కరిని ఎక్కువ కాపాడినా, నాతో పాటు ఒక లవ్ జిహాద్ కేసుని ఆపగలిగినా నేను మీ ఇంటికి వచ్చి మీకు సన్మానం చేసి మీ గురించి గొప్పగా చెప్తాను.